तेलंगाना के वजीर हरीश राव ने तनकीद करते हुए कहा कि कर्नाटक में कांग्रेस को डालने वाले अवाम को एक भी स्कीम का फायदा नहीं पहुंच रहा है। उन्होंने बताया कि रियासत कर्नाटक के चीफ मिनिस्टर का खुद कहना है कि सरकारी खजाना खाली है। उन्होंने इल्जाम आयद किया कि कर्नाटक मॉडल का नाम लेकर कांग्रेस के कायदीन तेलंगाना के अवाम को धोखा देने की कोशिश कर रहे हैं। उन्होंने बताया कि कांग्रेस में 5 गारंटी स्कीमात पर अमलावरी न करने वाली कांग्रेस पार्टी तेलंगाना में 6 गारंटी स्कीमात पर अमलावरी की बात कर रही है। ఉద్యమకారులకే గ్యారంటీ లేదు, ఇంకా ప్రజలకు ఇచ్చే గ్యారంటీకి దిక్కేముంటది? ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైనా అంటే ఒక సామెత ఉండేది, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని వెనకట ఒక నానుడు ఉండేది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే 100 అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి రావాలి. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అనే సంస్కృతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తా ఉంది. ఎన్ని అబద్ధాలను ఆడండి, ఏమైనా చెప్పండి, అధికారం రావాలి, కుర్చీ కావాలనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కానీ ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది వాళ్ళ ప్రయత్నాలు ఏంది, వాళ్ళు ఏ రకంగా కుట్రలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. మొన్న జగదీష్ బైసాబ్ కానీ ఇవాళ కార్తీక లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉండేటువంటి వారి సంస్కారాన్ని, వారి ఆలోచనలన్నీ బయట పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఇలా ఎన్ని కుట్రలు చేస్తున్నారో అర్థమవుతా ఉంది. ఇలా బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల విషయంలో మాటలు చెప్పి చివరికి ఏం చేసిందంటే మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది.